ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ భారతీయ బాక్సాఫీస్కి కేజీఎఫ్ ఇంకా సలార్ లాంటి ప్రాజెక్టులు అందించారు. ఈ సినిమాలతో ఆయన సత్తా పాన్ ఇండియా రేంజ్లో అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టులతో ప్రశాంత్ ఇండియా వైడ్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. సలార్ సినిమాతో మెగా సక్సెస్ అందుకున్న ప్రశాంత్ అప్కమింగ్ సినిమా డ్రాగన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ రీసెంట్ సినిమా వార్ 2 బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు రీచ్ అవ్వకపోవడంతో ఫెయిల్ అయింది. వార్ 2 బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా బడ్జెట్ని తగ్గించడం లేదు. ఈ హై యాక్షన్ భారీ బడ్జెట్ సినిమాని తీసుకురావడానికే దర్శకుడు ప్రశాంత్ నీల్ కమిట్ అయి ఉన్నారు. వార్ 2 ఫెయిల్యూర్ తన సినిమా డ్రాగన్ మార్కెట్పై ఎటువంటి ప్రభావాన్ని చూపదని ప్రశాంత్ నీల్ నమ్మకంగా ఉన్నారు. అద్భుతమైన పోరాట సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన విజువల్స్, భావోద్వేగాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పలు దశల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరణ పూర్తయింది. హీరో ఎన్టీఆర్ పై కూడా కీలక పోరాట ఘట్టాలు తెరకెక్కించారు. ఇక రెగ్యులర్గా షూటింగ్ చేసి వీలైనంత త్వరగా సినిమాని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నారు. అయితే ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. అటు ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ కాంబోలో ఇది భారీ ప్రాజెక్ట్గా రూపొందనుంది. డ్రాగన్లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మరే ఇతర నటీనటుల గురించి మేకర్స్ వివరాలు వెల్లడించలేదు. త్వరలోనే అవన్నీ అధికారికంగా బయటకు రానున్నాయి. 2026 జూన్ 25న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్లోకి రానుంది.